మహాకాళి అమ్మవారి జాతర తర్వాత ప్రత్యేకంగా ఓల్డ్ సిటీలో నిర్వహించే బోనాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో భాగంగా లాల్ దర్వాజా బోనాలు అంటే ఎంతో ప్రత్యేకం. అలాగే అన్ని ఆలయాల కన్నా దూద్ బౌలిలోని ముత్యాలమ్మ టెంపుల్ ప్రత్యేకం. ముత్యాలమ్మ ఆలయంలో అన్ని రకాల పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న ఆలయ చైర్మన్ ఆనంద్ గుప్తాతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. పేరుని ముత్యాలమ్మ దేవాలయ చైర్మన్ ఆనంద్ గుప్తా గారు ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున బోనాలు వస్తూ ఉన్నాయి. బోనాలు వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి బోనాల సమర్పణ కావచ్చు, ఇక్కడ కార్యక్రమాలు కూడా మొత్తం కూడా ఆయన గుడి ఆలయ చైర్మన్ గా ఉన్నారు. ఆయనతో మాట్లాడు. గుప్తా ఎట్లా జరుగుతూ ఉంది ఉదయం నుంచి? ఈరోజు ఆషాఢ మాసం బోనాలు. ఈరోజు బోనాల సమర్పణ. గత 4 రోజుల నుంచి ఘట స్థాపన నుంచి తొట్టెల గురింప ఊరేగింపు, కుంకుమార్చన మరియు శాకంబరి, ఈరోజు మహారతి, చెప్పన్ భోగు, ఈరోజు బోనాల సమర్పణ. ఈరోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి బోనాల సమర్పణ. ఏదైతే సుఖశాంతులు ఉండాలని, ఏ రోగాలు రాకుండా, ఏదైతే పరంపరగా 400 సంవత్సరాల కింద ఏదైతే రోగాలు వచ్చి ఏదైతే గత్తరలేసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారికి శాంతించడానికి ఈరోజు బోనాల సమర్పణ జరుగుతుంది. ఈరోజు బోనాల సమర్పణ అయిపోయిన తర్వాత రేపు ఉదయము బలిగంప, మళ్ళీ రంగము, గావు, మరి ఘట్టం ఊరేగింపు, నిమజ్జన ఊరేగింపు. ఈరోజు ఉమ్మడి ఊరేగింపులో ఏదైతే పాతబస్తీ నుంచి బహదూర్పుర, దూద్బౌలి ప్రాంతం నుంచి శ్రీ పైనేరు ముత్యాలమ్మ దేవాలయం ఒకటే ఉమ్మడి దేవాలయంలో కలిసి ఉన్నది కాబట్టి ఈరోజు భారీ ఎత్తున ఊరేగింపు. ఈ ఊరేగింపు అనేది దూద్బౌలి, హుస్సేనాలం, చార్మినార్ నుంచి ఢిల్లీ దర్బార్ వరకు రేపు సాయంత్రం ఊరేగింపుతో పాటు మళ్ళీ మంగళవారం రోజు అన్నప్రసాదం, బస్తీవాసులకు అందరికీ అన్నప్రసాదం అయిన తర్వాతనే ఈ బోనాల ఉత్సవాలు, వారం రోజుల ఉత్సవాలు ముగిపు జరుగుతాయి. ఈరోజు పైనేరు ముత్యాలమ్మ దేవాలయ యొక్క ప్రత్యేకత, దాదాపు 150 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు వెలిసింది. కానీ ఉత్సవాలు నిర్వహించడం ఇది 33వ సంవత్సరం. ఈ 33వ సంవత్సరం లోపల కూడా భారీ ఎత్తున నిర్వహించడం, ఇక్కడికి వచ్చిన ప్రతి అధికారులు కూడా ఈరోజు ఈడికి వచ్చిన వ్యక్తి ఎవరైతే నాయకులు కానీ, పోలీస్ ఆఫీసర్లు కానీ, అడ్వకేట్లు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు కూడా దాదాపు ఒక 100 నుంచి 150 మంది ఈడికెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రమోషన్ పోయి ఉన్నత స్థితికి పోయిన తర్వాత కూడా ఈరోజు ప్రతి బోనాల రోజు ఇక్కడికి వచ్చి అమ్మవారికి దర్శించుకోవడం, సమర్పించుకోవడం వాళ్ళ ఆనవాయితీకి వస్తున్నది. వాళ్ళు కూడా ఈరోజు బస్తీలో కూడా ఉన్న దాదాపు 30-40 వేల మంది ఇక్కడ నివసిస్తారు. వాళ్ళు అందరూ కూడా అమ్మవారిని దర్శించడం, ప్రతిరోజు వచ్చి ఉదయం సాయంత్రం దర్శించుకొని సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో వరదిల్లాలని చెప్పేసి, సుఖ సంతోషాలుగా బస్తీవాసులు ఉండాలని చెప్పేసి లోక కళ్యాణార్థం రేపు రంగం నిర్వహించే భవిష్యవాణిని చెప్పడం కూడా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం లోపల ఒక పైనేరు ముత్యాలమ్మ దేవాలయం దగ్గరనే ఈ పూర్తి కార్యక్రమాలు జరుగుతాయి. మిగతా దేవాలయం దగ్గర బోనాలు సమర్పించడం కానీ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ఏదైతే కట్టా ఫ్యామిలీ ఈరోజైతే వాళ్ళ వంశపరంపరంగా నిర్వహిస్తుందో తర్వాత ఒలోబోజ ఫ్యామిలీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్యలో మేము మా పేరున కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నాము. దానికి వాళ్ళ వంశపరంపరంగా కానీ కట్ట వెంకటచలం గారు కానీ, బబ్లు గారు కానీ, ఒలబోజ శ్రీనివాచారి కానీ, భూస సంతోష్ కానీ, మిగతా కార్యకర్తలు అందరూ కూడా దీనికి ఉత్సవంతగా నిర్వహించేసి ఏదైతే కట్ట అనిల్ కుమార్ గారు కార్యక్రమాలు ప్రారంభించిండో దానికి పూర్తి స్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి కృష్ణమూర్తి గారు కానీ, ఊరకల యాదగిరి కానీ, శ్రవణ్ కానీ ఏదైతే ప్రస్తుత పరంగా కానీ ఈ బస్తీ అభివృద్ధి గురించి, బస్తీలో ఉన్న సమస్యలను తీర్చుకోవడానికి ఒక సమస్య వచ్చినప్పుడు ఈ బోనాలు కానీ, వినాయక చవితి ఉత్సవాలు నిర్వర్తించినప్పుడు పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వర్తించి బస్తీవాసులకు కావాల్సిన సదుపాయాలను నిర్మించుకోవడం జరుగుతున్నదండి. మొత్తానికి ఒక ప్రత్యేకత కూడా సంతరించుకుంది. ఇక్కడ భవిష్యవాణి చెప్పడం కూడా ఒక ప్రత్యేకత. ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ లేని విధంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తామంటూ కూడా ఆలయ చైర్మన్ ఆనంద్ గుప్తా చెప్తా ఉన్నారు. జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్, హైదరాబాద్.